హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు ఎస్ఎస్సి సిజిఎల్లో షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ ఇది. షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏ గ్రోసర్ ప్రొఫెసర్స్ టు సేల్ రైస్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఏ ఫేక్ వెయిట్ ఆఫ్ 870 grams, ఓకే, ఫర్ 1 kg. ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, ఒక గ్రోసర్ ప్రొఫెసర్ టు సేల్ రైస్, ఓకేనా, ఎట్ ద కాస్ట్ ప్రైస్, ఓకేనా, కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఏ ఫేక్ వెయిట్, ఓకేనా, ఎందుకంటే 1 kg దగ్గర అతను 870 grams వెయిట్ చేశాడు. ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్. అతను సేల్ చేసిన వ్యక్తికి, ఆ గ్రోసరీ షాప్ వాడికి పర్సంటేజ్ అనేది ఎంత వచ్చిందని ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఇలా చాలా చూద్దాం. ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి, ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఎంత, కాస్ట్ ప్రైస్ 870, ఓకేనా, 870 grams, ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 1K, ఓకేనా, 1000 సెల్లింగ్ ప్రైస్, ఓకేనా, 1000, ఓకేనా. 1 kgకి 1000 grams అయితే, ఓకేనా, మనకు 870 grams అనేది మనకు వెయిట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, రెండింటికి మధ్య 130, ఓకేనా. అంటే 130 grams అనేది అతను 130 grams అనేది అతను ఎవరైతే ఆ గ్రోసరీ షాప్ సేల్ చేశాడో అతను 130 grams మిగిలించుకున్నాడు. ఈ 130 gramsకి పర్సంటేజ్లో ప్రాఫిట్ ఎంత అని అడిగిండు. ఓకేనా? దీనికి మనము టోటల్ మనకి ఎంత వెయిట్ ఇచ్చాడు, టోటల్ ఇప్పుడు 130/870, ఓకే, ఇంటూ 100 పర్సంటేజ్ కాబట్టి మనకు 100తో పర్సంటేజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకు 130/870, ఓకే, ఇంటూ 100, ఓకేనా. ఇక్కడ పర్సంటేజ్ రాసుకుందాం. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ జీరో క్యాన్సిల్, ఓకేనా, అర్థమైందా. మనకి ఇక్కడ ఎంత మిగిలింది, 1300/87. ఇప్పుడు మనము దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 87కి నేను 87 ఇంటూ 14 చేస్తే నాకు 1218 వస్తుంది. ఓకేనా? అంటే నేను ఇక్కడ 14 ఓకేనా. మళ్ళీ ఇక్కడ 124 ఇక్కడ ఎంత మిగిలింది మనకు, 1820 అయితే 20 కాబట్టి 82 మిగిలింది. ఓకేనా? 82కి 820 పాయింట్ కాబట్టి, ఓకేనా, ఇక్కడ మనకు పాయింట్ పెట్టాం కాబట్టి 820, ఓకేనా, 87, ఓకేనా. దానికి మనం 9 చేస్తే 87 ఇంటూ 9 చేస్తే 3, ఓకేనా, 733 వస్తుంది. అంటే ఇక్కడ 9 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే 14.94 సంథింగ్ మనకు వస్తుంది. ఆప్షన్లో మనకు ఒకటే 14 ఉంది కాబట్టి ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ గ్రోసరీ ప్రొఫెసర్ టు సేల్ రైస్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఏ ఫేక్ వెయిట్ ఆఫ్ 870 grams ఫర్ 1 kg. ఫైండ్ హిస్ ప్రాఫిట్. 1 kg ప్లేస్లో అతను 870 grams అతనికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఆ గ్రోసరీ షాప్ వాడికి ఆ 870 grams అమ్మినందుకు అతనికి ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే 14.9. అతనికి ఎంత, 130 grams అనేది అతను సేవ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? దానికి పర్సంటేజ్గా ఎంత వచ్చింది, 14.94. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటో చూద్దాం. ఓకేనా? మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ డిస్హానెస్ట్ షాప్కీపర్ క్లైమ్స్ టు సెల్ సాల్ట్ at a rate of 25 rupees per kg. The cost price of the salt is 25 rupees per kg. Not satisfied with this, he tries to make profit by removing 200 grams from each 1 kg. What is the shopkeeper gain percentage? ఓకేనా? మనకి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏమి ఇచ్చాడు,
టోటల్ ప్రతి కేజీకి 1 kg, ఓకేనా. 1 kgకి ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్, ఓకేనా. దాంట్లో అతను ఎన్ని గ్రామ్స్ తీసేసాడనమాట? 200 గ్రామ్స్. అంటే 200 గ్రామ్స్ ఈచ్ 1 kg నుంచి అతను రిమూవ్ చేస్తాడనమాట. 1 kg నుంచి 200 గ్రామ్స్ అతను సాల్ట్ అనేది రిమూవ్ చేస్తాడు. అప్పుడు రిమూవ్ చేసిన తర్వాత ఎవరైతే షాప్ కీపర్ సేల్ చేశాడో అతనికి ఎంత గెయిన్ వచ్చింది, అతను ఎంత ప్రాఫిట్ వచ్చింది అతనికి, ఓకేనా. అంటే ఇక్కడ మనకు 1000లో 200 తీసేస్తే 800, ఓకేనా. అలానే 1000. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటికి డిఫరెన్స్ 200, ఓకేనా. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 200. అర్థమైందా? ఇప్పుడు మనకు 200 కాబట్టి మనకు ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్లో ఎంత? 200 అంటే మొత్తానికి 200. ఈ 200 బై ఎంతకి? 800కి. ఎందుకంటే మనకు 200 అతను లెస్ చేసి ఇచ్చాడు 1 kgలో, కాబట్టి 800 రాస్తున్నాం. పర్సంటేజ్ కాబట్టి 100, ఓకేనా. ఇక్కడ మనం చేసుకుంటే 0 0 0 0 క్యాన్సిల్, ఓకేనా. మనం ఇక్కడ చూసుకుంటే 200/8, 2 1 jar 2 4 jar, ఓకేనా. 100/4, 4 1 jar 4, 4 2 jar 8, 4 5 jar 20. ఎంత వచ్చింది మనకు? 25% వచ్చింది, ఓకేనా. 25%. ఆప్షన్లో ఉన్న 25%. సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. ఇక్కడ మనకు 4 2 jar 8, ఇక్కడ 2 మిగిలింది. 4 5 jar 25, 4 5 jar 20, ఓకేనా. 25% వచ్చిందనమాట. అంటే అతనికి 200 గ్రామ్స్కి అతనికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 25% వచ్చింది గెయిన్, ఓకేనా. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, మీకు ఏదైనా డౌట్ ఉంటే. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.